వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. మహిళలు న్యాయపరమైన అంశాలలో అప్రమత్తత అవసరం. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకోదగిన నేర్పు, ఓర్పు మహిళకే ఉంటుంది. అందుకే ప్రైమ్ 9 ప్రత్యేకంగా నిష్ణాతులైన న్యాయవాదుల సలహా మీకు అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళల సంరక్షణ, వారికి సొసైటీలో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేకంగా ప్రత్యూష హత్య కేసు ప్రెసెంట్ గా ఏదైతే మీడియాలో కొన్ని సంవత్సరాలుగా 2002లో జరిగింది. ఇది హత్య, ఆత్మహత్య అనేది హత్యగా మాత్రం పరిగణించలేము. దీన్ని ఆత్మహత్యగానే పరిగణించాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఇది మర్డర్ అని ప్రూవ్ చేసే ఒక్క ఎవిడెన్స్ లేకపోవడం అనేది మనం దీన్ని హత్యగా పరిగణించలేము. ఇది ఓన్లీ ఆత్మహత్యగానే పరిగణించాలి. ఇంకొకటి, వాళ్ళ మదర్ వచ్చేసి ఏదైతే అలిగేషన్ చేస్తుందో ఇది ఆత్మహత్య కాదు హత్య అనేసి, వాళ్ళ కూతుర్ని రేప్ అండ్ మర్డర్ చేశారు అనేసి, ఒక తల్లిగా తన ఆవేదనలో వాస్తవం ఉన్నా లేకపోయినా అది మాత్రం హత్యగా ధృవీకరించడానికి మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి దీన్ని ఆత్మహత్యగానే పరిగణించవలసి వస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి డిలేయింగ్ జస్టిస్ అనేది అఫ్కోర్స్ డిలేయింగ్ జస్టిస్ లీడ్స్ టు డైల్యూట్ ద ఫ్యాక్ట్స్ మేబీ. ఎందుకంటే డేస్ గడుస్తూ ఉంటే నిజం అనేది అబద్ధం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దానికి కూడా కోర్టు తరపున ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. మనం కేసుని ముందుకు తీసుకెళ్లాలంటే మనం డైరెక్ట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఏదైతే లోక్ అదాలత్స్ ఉన్నాయి, మనం వెళ్ళేసి కాంప్రమైజ్ అవ్వచ్చు. కేసు డిలే అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి, ఇన్వెస్టిగేషన్ లో అండ్ సాక్షులు కోర్టుకి అటెండ్ అయ్యే దాంట్లో కానీ, సాక్షులు తారుమారయ్యే ఛాన్సెస్ కానీ, అంటే ప్రత్యూష విషయంలో ఒక సాక్షి ఒక రోజు రావాల్సి ఉంటే ఆ సాక్షి రాకపోవడం వల్ల కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవడం, ఇన్వెస్టిగేషన్ అనేది ఫాస్ట్ ట్రాక్ గా జరగలేకపోవడానికి కారణం కూడా డైరెక్ట్ ప్రూఫ్ లేకపోవడమే మెయిన్. అండ్ తర్వాత వచ్చేసి సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోమని సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ చేసిందో అది సూసైడ్ సూసైడ్ చేసుకోవడం కూడా నేరం. అలా చేసిన దాన్ని బేస్ చేసుకొని సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోమ్మని సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అఫ్ కోర్స్ తను ప్లీ చేసుకున్నాడు శిక్ష రద్దు తగ్గించమని. కానీ దీనికైతే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అప్ టు 10 years వరకు దీనికి పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా వచ్చేసి గృహహింస అండ్ వరకట్నపు వేధింపులు, ఇలాంటి సమస్యల మీద మాట్లాడడానికి చాలా ఉన్నాయండి. రీసెంట్ గా అయితే వైష్ణవి అని ఒక యూట్యూబర్ తన భర్తనే తనని క్రూరంగా మర్డర్ చేసి చంపేశాడు. ఆమె ఒక గర్భిణి అని తెలిసి కూడా అది వరకట్నపు వేధింపు అని తీసుకోవచ్చు. అండ్ ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఆయన మర్డర్ చేశాడు కాబట్టి, మనకు దాంట్లో డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి, ఇలాంటి కేసెస్ లో మనం ఫాస్ట్ ట్రాక్ గా మర్డర్స్ కేసు తీసుకొని ఫాస్ట్ ట్రాక్ శిక్షలు వేయడానికి ఉంటది, డిలే చేయకుండా. అండ్ పనిచేసే ప్లేసెస్ లో కూడా మహిళలకి వర్క్ వర్క్ ప్లేస్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు వెళ్ళేసి, మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, అక్కడ వెళ్ళేసి మీరు కంప్లైంట్ చేయవచ్చు. లేదా డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళేసి కూడా మీ సమస్యని త్రూ కోర్టు కూడా పరిష్కరించుకోవచ్చు. మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది ఉంది. ఫ్రీగా కూడా మీరు దానికి మీకు ఏదైనా లీగల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ మీరు వెళ్ళేసి కానీ కోర్టులో కానీ అడిగేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు డైరెక్షన్స్ ఇస్తారు, ఏ సమస్య అయినా కూడా. అండ్ ఆన్లైన్ లో ట్రోలింగ్ ఎలాగంటే, యూ కెన్ కంప్లైంట్ డైరెక్ట్లీ టు దట్ సైబర్ క్రైమ్. వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు ఎవరెవరి నుండి అంటే ఏ ఛానల్స్ కానీ, ఏ యూట్యూబర్స్ కానీ, ఏ పర్సన్స్ కానీ అకౌంట్స్ త్రూ ఎవరైనా సరే వాళ్ళు తీసుకొని బ్లాక్ చేసి మిమ్మల్ని వాళ్ళైతే మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు. అండ్ సమాజంలో మహిళ మీద వివక్ష అనేది చాలా ఉందండి.
అది తరతరాలుగా వస్తుంది. ఇప్పటి వరకైతే చాలా వరకెళ్ళింది. ఆ వివక్ష పోవాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ప్రతి ఒక్కరు చదువు అనేది ఎడ్యుకేటెడ్ అంటే మైండ్స్‌ని ఎడ్యుకేట్ చేయడం కాదండి. చదువు అనేది ఒక డిగ్రీ పట్టాతో మాత్రమే వివక్ష అనేది పోదు. సమాజాన్ని చదవాలి. ఒక మహిళగా ఎంత రెస్పెక్ట్ ఒక మహిళకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటనేది ఆ కోణంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఒక మ హ్మ్. ఏమంటారు? పురుషుడు, మహిళ అనేది వేరు వేరు కాదని, ఇద్దరు సమానం సొసైటీలో అని నేర్పే విధంగా మన విద్యా విధానం అనేది మార్పు రావాలండి. ఓన్లీ సైన్స్ లేదా ఇంగ్లీషో, తెలుగో లేకపోతే ఇవే సబ్జెక్ట్స్ గాకుండా సొసైటీని కూడా నేర్పించే విధంగా తల్లిదండ్రులు నేర్పించాలి. అలాగే విద్యా వ్యవస్థలు గూడా ఆ విధంగా ఒక సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చి పిల్లలకి చిన్నప్పటి నుండే ఒక సమాజం మీద బాధ్యతతో మహిళల పట్ల ఒక ఆహ్, గౌరవంగా ఆలోచించగలిగేలా చేయాలి. అదేంటంటే చిన్నప్పటి నుండే వాళ్ళకొక విధానం అనేది నేర్పితే వాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని అడాప్ట్ జేసుకుంటారు. అది ఆటోమేటిక్‌గా మన సొసైటీలో మహిళలకి మంచి రెస్పెక్ట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటైతే పెద్దగయ్యాక గూడా దాన్ని అదే ఫాలో అవుతారు.